శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం. ఊర్మిళ రామాయణంలో జనక మహారాజు కూతురు, లక్ష్మణుని భార్య. వీరికి అంగద, చంద్రకేతు అని ఇద్దరు కుమారులు. సీతారాముల వారి పెళ్లి చేసినప్పుడు సీత చెల్లెలైన ఊర్మిళను లక్ష్మణుడికిచ్చి పెళ్లి చేశారని వాల్మీకి రామాయణంలో ఉంది. శ్రీరాముడు, సీతలతో లక్ష్మణుడు అరణ్యవాసం వెళ్తున్నప్పుడు అతనితో పాటు ఊర్మిళ కూడా అడవికి వెళ్లడానికి సిద్ధం కాగా, తన వృద్ధాప్య తల్లిదండ్రులను చూసుకోవటానికి అయోధ్యలోనే ఉండమని లక్ష్మణుడు కోరాడు. భర్త అరణ్యవాసానికి బయలుదేరడంతో భర్త అభిమతాన్ని, అంతరంగాన్ని గుర్తించిన ఊర్మిళ అయోధ్యలోనే ఉండిపోయింది. రాత్రివేళలో అడవిలో సీతారాములకు రక్షణగా ఉన్న లక్ష్మణుడికి నిద్ర వస్తుండడంతో తన కర్తవ్యానికి ఆటంకం కలిగించొద్దని, అన్నావదినల సేవ కోసం వచ్చిన తనను ఈ 14 ఏళ్లు విడిచిపెట్టమని నిద్రదేవతని వేడుకుంటాడు. నిద్రదేవత అంగీకరించి, నిద్ర ప్రకృతి ధర్మమని, తన నిద్రను ఎవరికైనా పంచాలని కోరడంతో తన 14 ఏళ్ల నిద్రను తన భార్య ఊర్మిళకు ప్రసాదించి, ఆమెకు తన అభిప్రాయం తెలియజేస్తే తప్పక అంగీకరిస్తుందని లక్ష్మణుడు చెప్తాడు. భర్త కోరిక ప్రకారం ఊర్మిళాదేవి సంతోషంగా నిద్రను పంచుకుంటుంది. అలా నిద్రను ఊర్మిళ స్వీకరించడంతో లక్ష్మణుడికి మేఘనాథుని సంహరించే అవకాశం దక్కింది. ఈ 14 ఏళ్ల నిద్ర ఊర్మిళాదేవి నిద్ర అంటారు. ఊర్మిళ గురించిన ప్రస్తావన వాల్మీకి రామాయణంలో ఒక్కచోట మాత్రమే కనిపిస్తుంది. ఊర్మిళ పాత్రకు ఆదికవి వాల్మీకి సముచితమైన స్థానాన్ని ఇవ్వకుండా ఉపేక్షించినాడని పలువురు విమర్శకుల అభిప్రాయము. అయితే రామాయణాన్ని అనువదించిన ఇతర కవులు ఊర్మిళ త్యాగమయ జీవితాన్ని అత్యంత సహజసుందరంగా చిత్రించారు. ఇంతటితో కథ సమాప్తం. మరొక కొత్త కథతో కలుసుకుందాం.